తెలంగాణ మహిళలకు శుభవార్త. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను వ్యాపార, వాణిజ్య రంగాల్లో ప్రోత్సహించి బలమైన శక్తి ఆర్థిక శక్తిగా దిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులను ఆదేశించారు. మహిళా శక్తి పథకంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం ప్రకటించారు. మహిళలు ఆర్థిక శక్తిగా ఎదిగితేనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందగలరని వేగవంతం అవుతుందని అన్నారు. అందువల్ల ఈయనైతే ఈ విధంగా ప్రకటించారన్నమాట. మొత్తం మేము చూసుకున్నట్లయితే వ్యాపార రంగంలో ప్రతిభావంతులైన మహిళలను స్వయం సహాయక సంఘాల, మహిళా సంఘాల కళాత్మకమైన ఉత్పత్తులకు స్టాల్స్ కేటాయిస్తే ఉపాధి, ఆర్థిక స్వావలంబన జరుగుతుందని అన్నారన్నమాట. రైతు బజారు మాదిరిగా స్వయం సహాయక సంఘాల మహిళలకు తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు స్టాల్స్ను తీర్చిదిద్దే గొప్ప మార్కెట్గా అవతరిస్తుందని కూడా వీరైతే అన్నారు. సో ఏదేమైనా మహిళలు వ్యాపారాలు చేస్తే వారు ఆర్థికంగా నిలదొక్కునేందుకు వారికి ఆర్థిక చేయూత అందించి దాదాపు రాష్ట్రంలో కోటి మంది మహిళలను అయితే ఈ విధంగా కోటీశ్వరులను అయితే చేస్తామని అన్నారు. తొందరలో దీనికి సంబంధించిన విధి విధానాలు అయితే బయటకు వస్తాయన్నమాట. సో ఈ పథకం ద్వారా ఎంత డబ్బులు ఆర్థిక సాయం చేస్తారు, ఏ వ్యాపారాలు చేయడానికి అవకాశం ఉంటుంది ఏంటనేది తెలుస్తుంది. వచ్చిన వెంటనే మీకు వీడియో రూపంలో అందిస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.